సరస్వతి సమ్మాన్ 2025 బెంగాలీ నవల హరపర్బతి కథకు లభించింది. దీని యొక్క రచయిత ఎవరు? రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. రామ్ కుమార్ ముఖోపాధ్యాయ రచించిన బెంగాలీ నవల హరపర్బతి కథ సరస్వతి సమ్మాన్ 2025కు ఎంపికైంది. సరస్వతి సమ్మాన్ను 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీనిని ఒక భారతీయ పౌరుడు ఏ భారతీయ భాషలోనైనా రచించిన అత్యుత్తమ సాహిత్య రచనకు ఏటా ప్రదానం చేస్తారు. ఇది సాహిత్యంలో శ్రేష్టతను గుర్తించే భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాల్లో ఒకటి. ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించిన సంస్థ ఏది? భారత నౌకాదళం. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి సమీపంలో సరుకు రవాణా నౌకలకు రక్షణగా నౌకాదళ యుద్ధ నౌకలను మోహరించి భారత నౌకాదళం ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించింది. భారతదేశ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన ముడి చమురు, ఎల్ఎన్జి, ఎల్పిజి వంటి ముఖ్యమైన ఇంధన సరఫరాల సురక్షిత రవాణాను నిర్ధారించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ ఆపరేషన్ సురక్షితమైన నౌకాయానాన్ని మరియు ముప్పుల నుంచి రక్షణను నిర్ధారిస్తుంది. ఐక్యూ ఎయిర్ వారి 2025 ప్రపంచ వాయువు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? లోని నగరం, ఉత్తరప్రదేశ్. ఐక్యూ ఎయిర్ వారి 2025 ప్రపంచ వాయువు నాణ్యత నివేదిక ప్రకారం గజియాబాద్ సమీపంలోని లోని నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీని అధిగమించింది. ఈ నగరంలో ఆందోళనకరమైన వార్షిక పార్టికల్ మ్యాటర్స్ 2.5 గాఢత 112.5 మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్ధారించిన సురక్షిత పరిమితి కంటే 22 రెట్లు అధికం. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఐక్యూవేర్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశంగా ఏ దేశం నిలిచింది? పాకిస్తాన్. ఐక్యూవేర్ నివేదిక ప్రకారం 2025లో పాకిస్తాను అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన పరిమితుల కంటే పార్టికల్ మ్యాటర్స్ అనగా PM 2.5 స్థాయిలు సుమారు 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 143 దేశాల్లో 130 దేశాలు WHO గాలి నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. బంగ్లాదేశ్ మరియు తజికిస్తాన్ అత్యంత కలుషితమైన దేశాలుగా వరుసగా 2వ మరియు 3వ స్థానంలో నిలిచాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ వినియోగంలో ఏ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి? గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ. ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడిన PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారతదేశ వ్యాప్తంగా నివాస గృహాల్లో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. 19 మార్చి 2026 నాటికి ఈ పథకం కింద 26.19 లక్షలకు పైగా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ వంటి రాష్ట్రాలు ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ను స్వీకరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో ఇమిగ్రేషన్, వీసా మరియు విదేశీయుల నమోదును ఆధునీకరించడానికి మరియు ఉన్నతీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏమిటి? ఇమిగ్రేషన్, వీసా, విదేశీయుల నమోదు అండ్ ట్రాకింగ్ పథకం. ఇమిగ్రేషన్, వీసా, విదేశీయుల నమోదు అండ్ ట్రాకింగ్ పథకాన్ని 1 ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చి 2031 వరకు 1800 కోట్ల బడ్జెట్తో కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పథకం జాతీయ భద్రతను బలోపేతం చేస్తూ చట్టబద్ధమైన ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఇమిగ్రేషన్, వీసా జారీ మరియు విదేశీయుల నమోదు ప్రక్రియలను ఆధునీకరించడం, ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సాధికారత మార్గదర్శకుల పురస్కారంను ఏ సంస్థ ప్రదానం చేసింది? బ్రిక్స్ వాణిజ్య మరియు పారిశ్రామిక మండలి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి గాండే ఎమ్మెల్యే అయిన కల్పనా సోరెన్ మహిళా సాధికారత మార్గదర్శకుల పురస్కారం అందుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక మహిళా సదస్సు మరియు సన్మానం 2026లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మహిళా సాధికారత మరియు నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఏ 2 పథకాలను విలీనం చేయడం ద్వారా శక్తి సాధన్ పథకం ఏర్పడింది? స్వధార్ గృహ్ మరియు ఉజ్వల. మిషన్ శక్తి కింద స్వధార్ గృహ్ అనగా కష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం గృహం, మరియు ఉజ్వల అనగా అక్రమ రవాణా నుంచి రక్షించబడిన మహిళల కోసం గృహం అనే పథకాలను 1/4/2022న శక్తి సాధన్ పథకంలో విలీనం చేశారు. ఈ శక్తి సాధన్ అనేది అక్రమ రవాణాకు గురైన మహిళలతో సహా కష్టాల్లో ఉన్న మహిళల కోసం ఒక సమీకృత సహాయ మరియు పునరావాస గృహం. ఇది స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేయబడే ఒక డిమాండ్ ఆధారిత కేంద్ర ప్రాయోజిత పథకం. మార్చి 2026లో ఏకాత్మ మానవ దర్శనం భారత ప్రపంచ దృక్పథం అనే అంతర్జాతీయ విద్యా సమావేశం ఎక్కడ జరిగింది? కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీలో ఏకాత్మ మానవ దర్శనం భారత ప్రపంచ దృక్పథం అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్చువల్గా ప్రారంభించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం అనగా సమగ్ర మానవతావాదంకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమగ్ర మానవతావాదం వ్యక్తి, సమాజం మరియు ప్రకృతి సామరస్యంగా సమతుల్య అభివృద్ధి చెందడంపై దృష్టి పెడుతుంది. మార్చి 2026లో S&P గ్లోబల్ రేటింగ్స్ తదుపరి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 7.1%. మార్చి 2026లో S&P గ్లోబల్ రేటింగ్స్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 7.1% పెంచింది. బలమైన ప్రైవేటు వినియోగం, పెరిగిన పెట్టుబడులు మరియు పెరుగుతున్న ఎగుమతుల ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని ఆ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ సంఘర్షణ కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడిని కలిగించవచ్చు. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా మార్చే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని అన్ని జిల్లాల్లో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆగస్టు 2019లో ప్రారంభించిన జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా చొరవ గురించి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి లోక్సభకు తెలియజేశారు. ఈ చొరవ యొక్క లక్ష్యం ప్రతి జిల్లా నుంచి ఉత్పత్తులను గుర్తించడం, వాటికి బ్రాండింగ్ చేయడం, ప్రోత్సహించడం, తద్వారా వాటిని దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడాన్ని సులభతరం చేయడం. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా ఇనిషియేటివ్ను వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ప్రెజెంట్ ఎస్జీ పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? రోడ్డు ఓవర్ బ్రిడ్జిల ఆమోదం మరియు
తనిఖీ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం, రోడ్డు ఓవర్ బ్రిడ్జిల ఆమోదం మరియు తనిఖీలను డిజిటల్ చేయడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, రైల్వే సమాచార అండ్ ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేత ప్రెజమ్ ఎస్జీ అనగా పోర్టల్ ఫర్ రైల్ రోడ్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ స్టీల్ గార్డర్స్ అనే పోర్టల్ ప్రారంభించబడింది. ఈ పోర్టల్ క్వాలిటీ అసూరెన్స్ ప్లాన్లు, వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్ షీట్లు మరియు స్టీల్ గార్డుల ఫ్యాబ్రికేషన్ దశ తనిఖీలను కవర్ చేస్తుంది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థను ఏ చట్టం కింద స్థాపించారు? జీవవైవిధ్య చట్టం 2002. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బిఏ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఒక స్వల్పకాలిక ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని అనగా 3 నెలల వరకు ప్రారంభించింది. ఈ ఎన్బిఏ అనేది 2002 జీవవైవిధ్య చట్టం కింద 2003లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇది జీవవైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం కోసం సులభతరం చేసే, నియంత్రించే మరియు సలహా ఇచ్చే పాత్రలను నిర్వహిస్తుంది. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను ఏ నియంత్రణ సంస్థ పర్యవేక్షిస్తుంది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ తన మొదటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను అనగా ఇన్విట్ను ప్రారంభించింది. ఇది ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడింది. ఈ ఇన్విట్ అనగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది మౌలిక సదుపాయాల ఆస్తుల కోసం మ్యూచువల్ ఫండ్లు లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల వంటి ఒక పెట్టుబడి సాధనం. ఇది హైవేల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నేరుగా పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులను అనుమతిస్తుంది. ఈ ఇన్వెట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ సాల్ట్ లేక్ ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉటా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు గ్రేట్ సాల్ట్ లేక్ కింద 13,000 అడుగుల లోతు వరకు రాళ్ళు మరియు అవక్షేపాలు మంచినీటితో నిండి ఉన్నాయని కనుగొన్నారు. ఈ గ్రేట్ సాల్ట్ లేక్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఉత్తర ఉటాలో ఉన్న ఒక లవణీయ అంతర్వాహిని సరస్సు మరియు ఇది పశ్చిమ అర్ధగోళంలో అతిపెద్ద అంతర్గత ఉప్పునీటి జలాశయం.